Vizil Masti. Please subscribe to Vizil Masti. Thank you. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిల్ మస్తీ. నేను మీ కార్తిక్. ఈరోజైతే మీకు అమెరికాలో మెట్రో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం చేయబోతున్నాను అనమాట. ఇక్కడ మనకి లైక్ సిటీ లింక్స్ అని ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మెట్రో. సో ఈ మెట్రోలో మనకి డిఫరెంట్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే లైన్స్ వైజ్గా ఉంటుంది. అంటే బ్లూ లైన్, గోల్డ్ లైన్, సిల్వర్ లైన్ అండ్ వెస్ట్ కారిడార్ అని ఇలా ఉంటుంది. సో ఇది ఈ లైన్స్ అన్నీ కూడా టోటల్గా మొత్తం సిటీని మొత్తం అన్ని లైక్ అంటే 4 సైడ్స్ ఆఫ్ ది సిటీని కవర్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ మన కార్ పార్క్ ఎలా చేసుకుందాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ పర్చేస్ ఎలా చేసుకోవచ్చు, టికెట్ని సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి షార్లెట్, నార్త్ క్యారోలినా ఈ ఊర్లో అయితే మనం ఉంటున్న ఊరు. సో ఈ ఊర్లో ట్రైన్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ఈ మెట్రో ట్రైన్ సర్వీసెస్ లోకల్ ట్రైన్స్వి ప్రతి 10 నిమిషాలకి ఫర్ ఎవ్రీ 10 మినిట్స్ అనమాట డైలీ పీక్ అవర్స్లో ఒక ట్రైన్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఆల్సో నాన్ పీక్ అవర్స్లో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ట్రైన్ ఉంటుంది. అండ్ ఆల్సో వీకెండ్స్లో వచ్చేసి ఎవ్రీ 20 మినిట్స్కి అండ్ లేట్ నైట్స్లో వచ్చేసి ఎవ్రీ 30 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది. అండ్ సర్వీసెస్ ఆఫ్ దిస్ ట్రైన్ ఏంటి అంటే మనకి ఈ ట్రైన్స్ యొక్క సర్వీసెస్ సో మార్నింగ్ 5:26 AM నుంచి లైక్ మిడ్ నైట్ లైక్ 1:26 AM వరకు ఇలా కంటిన్యూస్గా ట్రైన్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది కూడా ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ట్రైన్ సర్వీసెస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మంత్లీ పాసెస్ కూడా ఉంటాయి అనమాట. అరౌండ్ $88 ఉంటుంది అనమాట మంత్లీ పాస్ అన్నది. అండ్ డైలీ లైక్ మనకి కూడా ఒక 1 వే ఫెయిర్ వేరే విధంగా ఉంటుంది అండ్ రౌండ్ ట్రిప్ ఫెయిర్ ఇంకొక విధంగా ఉంటుంది అనమాట. సార్ ఓవరాల్గా అయితే మనం ఇప్పుడైతే వెళ్ళేసి ఆ ట్రైన్ జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ని చూసేద్దాం. పదండి. ఇప్పుడైతే మనం ట్రైన్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. అండ్ నేనుంటున్న ప్లేస్ నుంచి ఈ ట్రైన్ స్టేషన్ వచ్చేసి హార్డ్లీ ఒక 5 మినిట్స్ కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. అండ్ అక్కడికి వెళ్ళి మనం బ్లూ లైన్ తీసుకొని అప్ టౌన్ వెళ్దాం. యా, చూసారా అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా. సో అదే అనమాట. సో అక్కడ మనం రైట్ సైడ్లో పార్కింగ్ చేసుకొని అటువైపు వచ్చి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కింద మనం స్టేషన్ ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. కానీ మన పార్కింగ్ చూడాలి, పార్కింగ్ ఎలా ఉంటుంది, ఏంటి, దొరుకుతుందా లేదా అనేది. బట్ ఈరోజు డెఫినెట్గా దొరుకుతుందనే ఆశిద్దాం. చూసారా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే ఇప్పుడు మనం పార్కింగ్ చేయబోతున్నాం కార్ని. ఈ బిల్డింగ్లో మనకి 3 to 4 లెవెల్స్ వరకు పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అదే మనం బయట పెడితే అంత సెక్యూర్డ్ కాదు. సో బిల్డింగ్లో మంచిగా ఎండ్ అయినా వాన్ అయినా మంచి అయినా కానీ మన కారుకి కూడా మంచి సేఫ్టీ ఉంటుంది కదా. ఇక్కడ చూసారా $10 అని ఉంది విత్ దిస్ టికెట్స్. సో మనకి నో ఛార్జెస్ విత్ మంత్లీ, వీక్లీ, డైలీ పాసెస్ లాగా ఉంటే నో ఛార్జెస్ అనమాట. సో పార్కింగ్ అయితే చేసేసాం కారు. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఈ స్టేట్స్ వెళ్ళి సో అక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది కదా. సో వాక్వే, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్లో నుంచి మనం అక్కడికి వెళ్దాం. సో యాక్చువల్గా ఈరోజు సండే, నేను ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు సండే కాబట్టి పార్కింగ్ అంతా చాలా అసలుకి ఖాళీగా ఉంది. లేదంటేనా అసలు మామూలుగా చాలా చాలా జనం ఉండేవాళ్ళు, చాలా పార్కింగ్ ఉంటూ ఉండేది. అండ్ యా, ఇక్కడే మనం చూసారా ఇక్కడే టికెట్స్ కూడా తీసేసుకోవచ్చు. సో ఇదంతా అనమాట, ఇది మెషిన్. సో ఈ మెషిన్లో మనకి
వన్ వే రైడ్ రౌండ్ ట్రిప్స్ అని ఉంది. అండ్ ఆల్సో క్విక్ టికెట్ $2.20 అండ్ డే పాస్ పార్కింగ్ ఇంక్లూడెడ్ $6.60 అండ్ వీక్లీ పార్కింగ్ ఇంక్లూడెడ్ $30.80 అనమాట. సో మనం ఇది రౌండ్ ట్రిప్ తీసుకుందాం, కానీ రౌండ్ ట్రిప్లో మనం డే పాస్ తీసుకుందాం అనమాట. సో డే పాస్లో సో రౌండ్ ట్రిప్ అంటే ఏముందో లెట్స్ సీ చూడండి. సో ఇది రౌండ్ ట్రిప్. సో రౌండ్ ట్రిప్లో ఇట్లా మనకి అడల్ట్స్కి అయితే $4.40, సీనియర్ డిజేబుల్ $2.20, స్టూడెంట్ యూత్కి వచ్చేసి $2.20 ఇలా. సో ఇది మనకి ఇప్పుడు చూసుకుంటే రౌండ్ ట్రిప్కి. కానీ మనం ఎందుకని మంచిది ఒక డే పాస్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సమ్ అనౌన్స్మెంట్ జరిగింది. సో డే పాస్ తీసుకుంటున్నాను నేను, అండ్ నాతో పాటు నా కజిన్ కూడా ఉన్నాడు. సో అందుకనే మేము 2 అనమాట. సో 2 డే పాసులు తీసుకుంటున్నాను. సో వన్ డే అడల్ట్ అలర్ట్. సో 2, సో $13.20 ఓవరాల్గా. సో నెక్స్ట్ వచ్చేసి వీ నీడ్ టు పే యూజింగ్ క్రెడిట్ కార్డ్. చూసారా ఇక్కడ మనకి ఇక్కడ మనం కాయిన్స్ ఉంటే కాయిన్స్ వేసుకోవచ్చు. బిల్స్ అంటే మనకి నోట్స్ అంటాం కదా, డబ్బులు. సో డాలర్స్ ఇవి బిల్స్. Finally, you got ticket. So చూసారా టికెట్ మీద ఇది మనం నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ 3 AM వరకు అయితే ఈ టికెట్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. బికాజ్ మనం తీసుకుంది డైలీ పాస్ కాబట్టి 12 hours అయితే దీన్ని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎక్కడంటే అక్కడ చాలా విడిగా తిరగచ్చు. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి. సో ఈ కార్డ్స్ తీసుకొని మేము సో టికెట్స్తో మెట్రో ట్రైన్ జర్నీ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. సో ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూస్తే ట్రైన్ కూడా వస్తుంది. సో మనం క్యాచ్ చేయాలి. టిక్ 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 టిక్. సో ఇది అంతా ఇక్కడ చూడ ట్రైన్. వావ్. ఇది సో ఇది ఇటు సైడ్ ఇది వచ్చేసి ఇది ఒక ట్రాక్, అండ్ అదర్ సైడ్ ఇది ఇంకొక ట్రాక్. చూడండి అక్కడైతే జనం వచ్చేసి ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఇట్లా కూర్చోటానికి రిలాక్స్ అవ్వచ్చు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ. సో మనం నెక్స్ట్ ట్రైన్ తీసుకుందామని వెయిటింగ్ అనమాట. చూసారు ఇక్కడ ట్రాష్కి కూడా చాలా ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫామ్ మీద పడకుండా ట్రాష్కి సపరేట్గా రీసైకిల్ అని ట్రాష్ అని. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఇట్లా ఇప్పుడు చూసుకుంటే ఇది ఇట్లా అయితే ఈ ట్రైన్ స్టేషన్స్ ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. బట్ ట్రైన్ స్టేషన్ అనేది మాత్రం ఇలానే ఉంటూ ఉంటాయి. సో మనకి ట్రైన్ రాక కోసం మనం వెయిటింగ్. ఒక ట్రైన్ వద్దనుకున్నాము, నెక్స్ట్ ట్రైన్ తీసుకుందాంలే అని. బికాజ్ ఈలోపు మనకి మీకు ఇదంతా కవర్ చేయొచ్చు కదా, ఇదంతా చూపించచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే నెక్స్ట్ ట్రైన్ కోసం ఆగుతున్నాం మేము.
అండ్ పీపుల్ ఆల్సో కెన్ హ్యావ్ దీస్. ఇక్కడ మెషిన్ ఉంటుంది. సో ఈ మెషిన్లో మనం చేయొచ్చు, బట్ ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదు అనుకుంటా ఇది. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ పార్కింగ్లోనే తీసుకున్నాం కాబట్టి టికెట్ సరిపోయింది, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా తీసుకోవచ్చు. సో అండ్ ఆల్సో మనకి ఇన్ఫర్మేషన్ మ్యాప్ ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాప్ అనమాట మొత్తం. సో చాలా అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది అనమాట స్టేషన్లో, ఏంటంటే మాస్క్స్ ఆర్ మ్యాండిటరీ అని. సో పక్కాగా మాస్క్స్ పెట్టుకొని ఉండాలి అని బాగా చెప్తున్నారు. బాగా మంచిగా అనౌన్స్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఆల్సో చూసినట్టయితే ఇది మీకు ఇక్కడ ట్రైన్ ట్రాక్, అండ్ ఇక్కడ ఒకవేళ ట్రైన్ వచ్చినప్పుడు అయితే మనకి చూసారు ఈ గేట్ పడిపోతుంది, అది ట్రైన్ వస్తే నెక్స్ట్ ఆ ట్రైన్ తీసుకుందాం. సో ఇది చూడండి, ఇటు సైడ్ ఇటువైపు వెళ్ళే ట్రైన్ వాళ్ళకి ఇదనమాట, ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ మీరు వెనకే అదే ట్రాక్ వాళ్ళకి చూసారా, ఇది. సో ఇటు వెళ్ళే ట్రైన్ వాళ్ళకి నైస్, చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంది. అండ్ యాక్సెసిబిలిటీ కూడా అనమాట. అండ్ ఇంకోటి చూసారు, దాంట్లోనే మనం పార్క్ చేసి వచ్చాము, అక్కడ దాంట్లోనే పార్కింగ్ చేసి వచ్చాం మనం. సో పార్కింగ్ చేసి అలా 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 ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వచ్చేసాం స్టేషన్. రిలాక్స్గా ఉంది కదా. సో పార్కింగ్కి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో పార్కింగ్కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. సో డెఫినెట్గా ప్రతి చోట కూడా మంచిగా పార్కింగ్ లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అది ఏం లేదు, ఇప్పుడే అనౌన్స్మెంట్ జరిగింది ఏంటంటే ఇంకొక 4 minutesలో ట్రైన్ అరైవల్ అనమాట. సో వెయిటింగ్ చూసారా, నేను చెప్పాను ఏమని. సో ఫర్ ఎవ్రీ 10 minutesకి ఒకసారి ఉంటుంది అని చెప్పాను. అండ్ వీకెండ్స్లో వచ్చే ట్రైన్ అవైలబుల్ ఉంటుంది మనకి ఎవ్రీ 10 minutesకి ఒకసారి. వీకెండ్స్ అయితే ఎవ్రీ 20 minutesకి ఒకసారి అని చెప్పాను కదా. సో ఇందాక ఫస్ట్ మేము ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఒక ట్రైన్ వచ్చింది. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 20 minutes వెయిట్ చేసాం అనమాట. సో ఇప్పుడు అంటే 15 minutes చేసాం, ఇంకా 5 minutesలో వస్తుంది అనమాట. సో ఎవ్రీ 20 minutesకి ఒకసారి వీకెండ్స్లో ఉంటుంది. సో అది ఇక్కడ ట్రైన్ సర్వీసెస్. సో ఇక్కడ ఇది మెయిన్ రోడ్ మీద కార్లు. Please stand clear of the platform edge. Esténse cerca. Mantenga despejado el borde del andén. Blue line. Masks are required అని ఉంది. సో ఇప్పుడైతే వచ్చి వెళ్ళింది అది, కానీ మనం వెళ్ళాల్సింది ఇటువైపు కాదు. సో మనం వెళ్ళేది అటు సైడ్ అనమాట. సో మనం అటు సైడ్ ట్రైన్ కోసం వెయిటింగ్ ఇప్పుడు. Please stand clear. Doors are closing. Train is about to move. చూసారా, డోర్ సీట్ ఇక్కడ కూర్చోవచ్చు.
The next stop will be McCullough Station. సో ఇదంతా ఇక్కడ డిస్టెన్సింగ్గా ఉంది, సోషల్ డిస్టెన్సింగ్. ఇది ట్రైన్లో నుంచి బయటికి వ్యూ అనమాట. సో భలే ఉంటుంది కదా సరదాగా కూర్చొని ఇలా ట్రైన్లో బోత్ సైడ్స్ అలా ఏదైనా మంచి సీనరీస్ ఉన్నా కానీ బిల్డింగ్స్ ఉన్నా కానీ అలా చూస్తూ ఉంటే చాలా రిలాక్స్డ్గా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అయితే కూర్చొని బుక్స్ చదువుకుంటారు. ఇప్పుడు ఆడిబుల్ కాబట్టి బుక్స్ వింటూ కూడా అలా ట్రైన్ జర్నీ చేస్తూ ఉండొచ్చు, పాటలు వినొచ్చు, సరదాగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి కూడా ప్రియారిటీ, వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోవాలి. చూసారా ట్రైన్లో ఎక్కువ ఆక్యుపెన్సీ లేదు బికాజ్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి. అండ్ సీట్స్ కూడా మనం చూస్తే మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా, సోషల్ డిస్టెన్సింగ్లో భాగంగా అన్ని సీట్స్లో కూడా మనం కూర్చోలేమన్నమాట. కొన్ని సీట్స్ మీద డోంట్ సిట్ హియర్ అనేది కూడా రాసి ఉంది. అండ్ మోస్ట్లీ ఈ ట్రైన్ సర్వీసెస్ని స్టూడెంట్స్ అండ్ ఐటీ సెక్టార్లో వర్క్ చేసే పీపుల్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాలిడే సీజన్ అండ్ ఆల్సో స్టూడెంట్స్కి హాలిడే సీజన్ అండ్ ఐటీ పీపుల్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఎక్కువగా సర్వీసెస్ అయితే ఇది ఇప్పుడు యూటిలైజేషన్స్లో లేవనే చెప్పుకోవచ్చు అనమాట. Please stand clear. Doors are closing. Train is about to move. This stop is 7th Street Station. Please exit right. ఇలా మేము దిగబోయే స్టేషన్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మేము ఈ స్టేషన్లో దిగుతున్నాం అనమాట. మనం స్టార్ట్ అయింది ఒక స్టేషన్లో అండ్ ఇక్కడికి వచ్చేసాం మనం డే పాస్ తీసుకొని. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ డోర్స్ క్లోజింగ్ కూడా సరదాగా మీకు చూపిద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏ థ్యాంక్ యూ ట్రైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకొని వచ్చావు. బాయ్ బాయ్. ట్రైన్ వస్తుంది అక్కడ, ఇక్కడ ఇట్లా గేట్ పడిపోతుంది. సో అందుకే నాకు కార్లు కూడా అయిపోయాయి చూడు, కార్లు లెఫ్ట్ సైడ్. ట్రైన్ వస్తుంది. వన్స్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఓపెన్ అయిపోతుంది. అది సో ఇది అనమాట ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకున్న మెట్రో ట్రైన్ జర్నీ ఇన్ యుఎస్. సో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో మేము ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చామన్నమాట.
సో ఓవరాల్గా ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా ఉంది అనేది చూపించే ఒక ప్రయత్నం అయితే చేశానమాట. సో అండ్ ఆల్సో లైక్ చూసారు కదా, కోవిడ్ సిచ్యువేషన్లో లోపల అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సీట్స్ అయితే కొన్ని కూర్చోటానికి కూడా వీలు లేదు. అండ్ ఇక్కడ మేము చేస్తుంది ఈ వ్లాగ్ వచ్చేసి సండే కాబట్టి, సండే రోజు కాబట్టి ఇంకా పెద్దగా జనం కూడా లేరనమాట ఎక్కువగా. అండ్ స్టేషన్స్ కూడా చూస్తే మీరు చాలా విశాలంగా అంటే ప్రశాంతంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సండే ఒకటి అండ్ ఆల్సో కోవిడ్ కూడా కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా అవసరం లేదు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళటానికి ఎక్కువ చోట్లకి బయటికి వెళ్ళట్లే కాబట్టి అందుకనే మనకి ప్రశాంతంగా కూడింది. కానీ ఈ మెట్రో సర్వీసెస్ అన్నది, ఈ ట్రైన్ సర్వీసెస్ అన్నది కనుక మన వాళ్ళు డెఫినెట్గా బాగా యూజ్ చేస్తారు. ఎక్కడ అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళటానికి కమ్యూట్ త్రూ ట్రైన్స్లోనే జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా ఈ ట్రైన్స్ని బాగా యూజ్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్లయింట్స్కి సంబంధించి వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళు అవి డౌన్ టౌన్ అప్ టౌన్లో ఉంటాయి. సో ఇక్కడికి వీళ్ళు వెళ్ళాలి అనుకుంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్లో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఈ ట్రైన్ సర్వీసెస్ని చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ట్రైన్ సర్వీసెస్ ఆర్ మెట్రో ట్రైన్స్ ఆర్ ఎనీ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కంట్రీ అనమాట. సో ఎవ్రీ కంట్రీ నీడ్స్ ఎ గుడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అప్పుడే ఆ కంట్రీలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది, చాలా గ్రోత్ ఉంటుంది అనమాట. సో అలాంటిది యూఎస్లో వచ్చేసి చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది. లోకల్ బస్ సర్వీసెస్ కూడా బాగుంటాయి అండ్ ట్రైన్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఓవరాల్గా నేను మీకు ఒక ట్రైన్ ఎక్స్పీరియన్స్, దట్టు మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒక సిటీలో ఎలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం అయితే చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విజిల్ మస్తీ. అండ్ కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే నోటిఫికేషన్స్ రూపంలో మేము చేసే ఎగ్జైటింగ్ వీడియోస్ వెంటనే మీకు టింగ్ అని వచ్చేస్తాయి అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విజిల్ మస్తీ. మీ కార్తిక్ మీకు చెప్తున్నాడు. బాయ్. Please subscribe to Brazil Must Be.